గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నుంచి నేటి ఎన్నికల ప్రచారం దాకా అనేక కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లోనే ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలపై నిత్యం ఎల్లో మీడియా విషయం చిమ్ముతూనే ఉంది. దీనికి నిదర్శనమే కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని ఏటిమొగ మహిళలు అడ్డుకున్నట్లుగా రాసిన దుర్మార్గ కథనం. మా బాగోగులు పట్టవు కానీ ఓట్లు అడుగుతారా అని మహిళలు నిలదీసినట్లుగా ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఆ రోజు ఏం జరిగింది? ఎమ్మెల్యే ద్వారంపూడితో ఏ విషయం గురించి మాట్లాడారో ఎల్లో మీడియా హైలైట్ చేసిన ఆ మహిళల్ని అడిగి తెలుసుకుందాం. మహిళలు మీరంతా కూడా అడ్డుకుని ఎమ్మెల్యే గారిని ప్రచారం చేయనివ్వలేదని చెప్పి లేదు సార్, అటువంటిది ఏమీ లేదు. మహిళలు మేమేం చేస్తాం సార్? మాకు అన్ని చేసిన తర్వాత మేమెందుకు ఆప్ చేస్తాం? మేము అటువంటి ఏమీ అడ్డుకోలేదు. టీడీపీ పాలనలో ఈ ఏటిమోగ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండేది. వనమాడి కొండబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కనిపించని డెవలప్మెంట్ వైసీపీ పాలనలో సాధ్యమైంది. మత్స్యకారులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంపై ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రత్యేక దృష్టి పెట్టారు. మౌలిక వసతులతో పాటు సంక్షేమ ఫలాలు ప్రతి గడపకు చేరేలా ఏటిమొగని అభివృద్ధి చేశారు. కాలువలు చేశారు, రోడ్లు చేశారు, రుణమాఫీ అడ్డే, అమ్మఒడి అడ్డే, 18 పడ్డే, మళ్ళీ తలాలకి అదే పట్టకాంతాలు ఇచ్చారు. బాగానే ఉన్నాయండి. మాకు అడిగెట్టడానికి బాడైపోయిందండి. ఇప్పుడు రోజుని అడిగెడితే గొచ్చండి సిమెంట్ రోడ్డు. కాలువలు కూడా చెడ్డ చండాలుగా ఉండేయండి. పాకి వాళ్ళు కూడా వచ్చి గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చి చాలా శుభ్రం చేస్తున్నారు, మున్సిపాలిటీ కూడా చాలా శుభ్రం చేస్తున్నారు. మాకు అన్ని అవకాశంగా ఉన్నాయండి. కానీ ఇటువంటిది మాకు మళ్ళీ కావాలనుకుంటే పథకాలు అన్ని బాగానే ఉన్నాయండి. తర్వాత మాకు అన్ని బాగున్నాయండి, కానీ మా పథకాలు అన్ని వచ్చాయి. ఎందుకంటే మాకు ఇల్లు స్థలం కూడా వచ్చిందండి. అన్ని ఇచ్చేవారినే కదా ఎవరైనా మాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి విషయంలో అదే జరిగింది. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏటిమొగలో ప్రజలను కలుస్తున్నప్పుడు కొందరు మహిళలు తమ సమస్యలను విన్నవించారు. చమురు సంస్థల నుంచి అందాల్సిన నష్టపరిహారం వెంటనే ఇప్పించాలని కోరారు. ఆ సందర్భంలో నేను తప్పు మాట్లాడానని స్వయంగా ఆ మహిళే ఒప్పుకుంది. ఓఎన్జీసీ డబ్బులు కూడా పెద్దలందరూ పోరాడారు, కమిటీ వేశారు, ఓఎన్జీసీ డబ్బులు కూడా తెప్పిస్తారు. అదే రిలయన్స్ డబ్బులు అన్ని ఊర్లు పడుతున్నాయి కదండి, మాకు పడాలంటే ఓట్లు వేసిన వెళ్ళాక పడతాయమ్మంటే ఓట్లు వేసిన వెళ్ళాక తర్వాత వస్తాయరావుగా మాకు తెలీదు, తర్వాత చెయ్యొద్దు తెలీదు. మాకు ఓట్లు వేసిన వెళ్ళకముందు మాకు డబ్బులు మాత్రం పడాలి అని కోపంగా పడారు. ఆ తర్వాత గడిగ చేసామంటే కొంచెం చేశారు, కొంచెం తిన్నారని గొప్పకు నోరు జారేశాను. అది తప్పు అయిపోయింది, సారీ అని వెంటనే చెప్పేసాను. ఆయాలే మత్స్యకారులకు ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా జగన్ సర్కార్ తోడ్పాటునిచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి గుర్తు చేస్తూ పచ్చ మీడియాకి సవాల్ విసిరారు. ఎనీ టైం ఎనీ ప్లేస్ మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, సంక్షేమ పాలనపై చర్చించేందుకు సిద్ధమన్నారు. ఏబిఎన్కి, టీవీ5కి, ఈటీవీకి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీకు కాకినాడలో నా 43 డివిజన్లు ఉన్నాయి. మీరు చెప్పిన ప్రాంతం నేను వస్తా. ప్రజల వ్యతిరేకం ఉంటే అక్కడ నేను వాళ్ళకి సమాధానం చెప్పుకుంటా, తీసుకెళ్ళు. అంతే తప్ప తప్పుడు ప్రచారాలు చేయొద్దని తెలియజేసుకున్నాను. సీఎం జగన్ సహకారంతో ఎమ్మెల్యే ద్వారంపూడి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏటిమొగని అభివృద్ధి చేయడాన్ని చూసి ఓర్వలేని టీడీపీ పార్టీ పచ్చ మీడియాని అడ్డుపెట్టుకుని తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అడ్డదారులు వెతుక్కుంటూ ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోంది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని ప్రజలే స్వయంగా చెబుతున్నా ఎల్లో మీడియాకు బుద్ధి రావడం లేదు.